నమస్కారం. దాసరి రాము తెలగా బలిజా కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్. సమాజ వేదిక అనే పేరుతో అన్ని వర్గాలు కలుపుకొని అట్టడుగు పేద వర్గాలకి అధికారం కూడా అందాలా, సమాజ నిర్మాణం అవ్వాలా అని ఒక ప్రయత్నం చేస్తుంటాం. మన జనసేన పార్టీ ఈ రోజున మేము ఈ ఎలక్షన్ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చాం. పోలవరం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం. టీ నరసాపురం మండలంలోకి వచ్చి ఇక్కడున్న స్థానిక పెద్దలందరూ కూడా ఆత్మీయ సమావేశంలో కలిసి అందరినీ కోరుతుంది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో అవినీతి రహిత సమాజం ఏర్పడాలా, సుపరిపాలన అందాలా, అభివృద్ధి జరగాలని మంచి ఆలోచనతో ఆయన ఒక ప్రయత్నంగా ముందుకెళ్తున్నారు. ఓట్లు చేయాలని ఇవ్వకూడదు అని చెప్పని టీడీపీ పెద్దలందరూ కలుపుకోవటం, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కేంద్రం ఫండ్స్ కావాల్సిందని బీజేపీని కలుపుకోవడం, అందరూ కూడా కూటమికి ఏర్పడి ముందుకెళ్తాం. జనసేన తరపున ఇక్కడ నేను క్యాండిడేట్గా షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యూన్సీకి నిలబడటం శ్రీ బాలరాజు గారు జరిగింది. అందరినీ కోరుతుంది ఒకటి, ప్రాంత ప్రజలందరినీ కూడా, రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఒక్కరోజు గడవాలని అప్పులు చేయాలా, ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు మన దగ్గర. చీప్ లిక్కరు ఇవన్నీ కూడా ఏ రాష్ట్రాల్లో అమ్మని బ్రాండ్స్ ఇక్కడ అమ్ముతున్నారు. మిగతా అన్నిటికీ గూగుల్ పే, ఫోన్పే ఉంటుంది. మందు షాప్కి వెళ్ళి లిక్కరు మనం బ్రాండ్ విస్కీ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే. మరి ఆ డబ్బులు ఏ లెక్కలు ఎట్టిపోతాయో తెలియదు. రోజుకి పక్కన గోదావరి నది కొన్ని వేల లారీలు ఇసుక మన రాష్ట్రంలో దొరకదు, పక్క రాష్ట్రాల్లో దొరుకుతుంది. హైదరాబాద్ చేస్తే 75,000, చెన్నై చేస్తే ₹1,00,000. ఇసుక లేక 20 రంగాలు అయిపోయింది. అభివృద్ధి లేదు, ఫ్యాక్టరీలు లేవు, రాజధాని ఎక్కడో లేదు, ఎక్కడుందో తెలియదు. 10,000 కోట్లు ఇచ్చింది కేంద్రం రాజధాని కోసం, దాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. అంటే విధ్వంసం అయిపోయి, అంటే అందరినీ రాయలసీమలో లాగా అణిచివేసి అనగదొక్కి భయభ్రాంతులు గురి చేసి డబ్బులు దొక్కుని అందరినీ కాళ్ళ కింద 70 ఏళ్ళకి అలా పెట్టుకుంటున్నారు కొన్ని నియోజకవర్గాల రాయలసీమ. అట్లా రాష్ట్రం మొత్తం కూడా అట్లా పెట్టుకుందామని అనుకున్నారేమో. రాష్ట్రాన్ని ఒక విధ్వంసం వైపు అణిచివేదేపు తీసుకుపోతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ చూసాం కదా, పోటీ కూడా చేయకుండా ఏ విధంగా భయభ్రాంతులు గురి చేశారు జనాన్ని. ఇది ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి పాలన మారాలని పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన ఆలోచనతో అందరూ కలుపుకొని ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే పోలవరం పూర్తి అవ్వాలన్నా, రాజధాని నిర్మాణం అవ్వాలన్నా, ఇండస్ట్రీ రావాలన్నా కేంద్ర సహకారం కావాలి. అలాంటి బీజేపీ పార్టీ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నాం. ప్రజలు కొంచెం చైతన్యంగా ఉండండి. అట్టడుగు పేద వర్గాలు అందరూ కూడా ఒక మాట మీద ఉండండి. మనకు ప్రజాస్వామ్యం తీసుకొచ్చి స్వతంత్రం తెచ్చింది 5 ఏళ్ళకి ఒకసారి మీ ఓట్లు అమ్ముకోవటానికి కాదు. ఓట్లు అమ్ముకుంటే మీ వ్యక్తిత్వాన్ని, మీ జాతిని అమ్ముకున్నట్టే. మీ కష్టపడి ఓట్లు ఇచ్చేందుకు మంచి వాళ్ళు గెలిపించుకోమని ఆ 1,000-2,000 రూపాయలకి 5 సంవత్సరాలు మన జీవితాలు తాకట్టు పెడతాం. సిగ్గుండదు మన జీవితాలకి, కొద్దిగా ఆలోచన ఉండదు. మనం ఆలోచించండి. ఎన్నాలని ఈ రాజకీయాలు ప్రోత్సహిస్తాం. ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాంటి మంచి విషయాలు చెప్తే పిక్స్తారని కనపడుతుంది జనాలు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారంటారు. అంబేద్కర్ను జగజ్జీవన్ రావు గారు నిలబడినా కూడా ఓడిపోతారు, డబ్బులు తెచ్చి పెట్టడం. అంత తయారీ మనం ఎటు తీసుకుపోతున్నాం వ్యవస్థని. తింటే తిన్నారు మాకు పెట్టండి, అవినీతి కేసులు ఉండండి, కేసులు ఎవరి మీద లేవండి, తిన్నోడు ఎవడండి. ప్రజలు మనమే ఇట్లా మాట్లాడితే ఇక రాజకీయ నాయకులు ఎట్లా తయారవుతారు? ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఎలాంటి గౌరవం ఉంది? తమిళనాడు నుంచి బయట ఎలగొట్టారు, తెలంగాణ నుంచి ఎలగొట్టారు. మన చివరికి ఎక్కడ చేరదామని, రాష్ట్రం ఎక్కడికి పోదామని మనందరం కలిసి ఏమైపోదామని. రాజధాని లేని చోట ఇప్పుడు పెట్టుబడి పెడతాడా? కళ్ళు తెరవన్నాయన. ఇప్పుడు డిగ్రీ చదువుకున్నాం, మన ఇళ్లలో చదువుకున్నాడు, ఏ ఒక్కడికి డిగ్రీ చదువు ఉద్యోగాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఏ హైదరాబాద్ పట్ట చేతి పెట్టుకుని పోవాలి వేరే వాళ్ళకి. ఇప్పుడు వలస కార్మికులు వస్తున్నారు ఇక్కడ పనిచేయడం, ఒరిస్సా, బీహార్ నుంచి. రేపు మనం పోతాం వలస కార్మికుల ఇంటి తిప్పల కోసం. 10 లక్షల కోట్ల అప్పులు ఎవరు తెచ్చాలి? ఈ డబ్బు అంతా ఈ అప్పులండి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టేశారు. ఇక మీకు ఏం మిగల్లా. ఇక రేపు టైటిల్ డీడ్ చట్టంతో మీ భూములు పెడతారు తాకట్టు. చూడ జరిగింది అదే. అయినా ఇప్పుడు అయిన విధ్వంసం చాలు, జరిగిన చెడు చాలు. ఒక మంచి ఆలోచనతో కూటమి ముందుకెళ్తుంది. మోడీ గారు కూడా మొన్న హామీ ఇచ్చారు, రాష్ట్రానికి ఏం కావాలో మీరు సహకరిస్తామని చెప్పని. రేపు పొద్దున మీరందరూ కూడా జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ బాలరాజు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు. థ్యాంక్ యూ. రెండు నిమిషాలు ఇదే వయసులో ఎంపీ కూడా చెప్తారా? మరి ఉమ్మడి అభ్యర్థి కదా చెప్తాను సార్. నేనంతా నాకు మనసు బాలరాజు గారి మీద చెప్తాను. పేరేంటి? పుట్ట మహేష్ ఇక్కడ ఈ రోజున రాష్ట్రంలో జనసేన, బీజేపీ, టీడీపీ అంతా కూటమిగా వెళ్తున్నారు. ఇక్కడ
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బాలరాజు గారు పోలవరం నియోజకవర్గంలో నిలబడ్డారు. అట్లాగే ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు నిలబడ్డారు. ఇది ఈ ప్రాంతం టీ నరసాపురం అంతా కూడా ఏలూరు ఎంపీ కిందకు వస్తుంది. దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటు అటు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బాలరాజు గారికి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మీరు ఎలక్షన్కి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. మొదటి మిషన్ ఎంపీ ఓటు అండి. రెండో మిషన్ వచ్చి మన ఎమ్మెల్యే ఓటుది. మొదటి మిషన్ ఎంపీ ఓట్లో టీడీపీ గుర్తుంటుంది, రెండో మిషన్లో సైకిల్ గుర్తుంటుంది, రెండో మిషన్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుంటుంది. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వకండి. రెండోది మీరు నొక్కిన వెంటనే ఓటు పట్టట్టు కాదు, సౌండ్ రావాలా, బీప్ సౌండ్ వస్తేనే అది ఓటు పట్టట్టు. కాబట్టి ఇలాంటి విషయాలు గమనించండి. అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. 70-80% పోలింగ్ అవ్వాలా, అవుతేనే ప్రజాస్వామ్యం బతుకుద్ది. సెలవు ఇచ్చారు కదా, శని ఆదివారం సోమవారం కలిసి వచ్చినాయి, ఏదైనా ఊర్లో పోదాం, హైదరాబాద్ పోదాం, పిల్లలు అడిగారు పెరుగురు పోదాం, ఇలా ఓటు వేయకుండా ఎక్కడ పోబాకండి. ఇప్పటికే రాష్ట్రం పాడైపోయింది, ఇంకా మన చేతుల్లోనే పాడు చేయకూడదు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. దాసర్ రాము, తెలంగాణ పరిచయ కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్. మన జనసేన పార్టీ మద్దతుగా మన పోలవరం నియోజకవర్గంలో అన్ని మండలాలు తిరుగుతున్నాం. మన టీ నరసాపురం మండలంకి వచ్చాం. శ్రీనివాసవరం దగ్గర శ్రీరామవరం మా మండల ఇన్ఛార్జి వారి ఇంటికి వచ్చాం. మన జనసేన పార్టీ పనిచేసిన వాళ్ళందరూ కలవడం, నా పాత స్నేహితులు కాపునాడు దాని నుంచి మొదటి మాతో అనుబంధం ఉన్న మా స్నేహితులందరూ కూడా కలవడం జరిగింది. నేను అందరినీ కోరుతున్న ఒకటే, దయచేసి డబ్బులకి ప్రలోభాలకు లొంగద్దు. ఇప్పుడున్న అధికార పార్టీ మన దగ్గర దోచుకున్న ఇసుక మీద, సారాయి మీద, ఇక్కడ అవినీతి డబ్బులు ఇచ్చి మనం పంచుతున్నారు. దయచేసి డబ్బులు లొంగబాకండి. మీరు నిజాయితీగా మంచి వ్యక్తులు ఓటేయండి. పవన్ కళ్యాణ్ గారు సమాజంలో మార్పు తెద్దాం, ఎస్సీ బీసీ పేద వర్గాలు కాపులు అందరికీ రాజ్యాధికారం ఉండాలా, అవినీతి తగ్గాలా, సమాజ నిర్మాణం వాళ్ళని కష్టపడుతున్నాడు. మంచి ఆశయంతో ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన అండగా ఉండండి. ఆయన పేద కులం నుంచి వచ్చినోడు, పేద కులం పార్టీ ఇది. మరి పేద కులాలను అండగా ఉండండి. అధికారం అనుభవించాలా మనం ఎవరు 70 ఏళ్ళ నుంచి. వాళ్ళందరూ ఒక లైన్లో పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఆయనకి 1000-2000 కోసం మీ జీతాలు అమ్మద్దు, మంచి నాయకుడిని పాడు చేయబాకండి. అందరూ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి మీ ఈ నరసాపురం మండలం నుంచి ఈ పోలవరం నుంచి మంచి మెజారిటీతో మన శ్రీ బాలరాజు గారిని, జనసేన బాలరాజు గారిని మీరందరూ కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి మీరందరూ దగ్గరుండి ఓటు చేసి గెలిపించాలని. థ్యాంక్ యూ.